ఎందుకు ఇట్లా ఏ విధంగా మనకి ఓట్ పర్సెంటేజ్ ఇక్కడ మనం అనుకున్న రీతిలో ఇంకా పెరగలేదు? ఆల్రెడీ పెరిగింది, మేము అనుకున్న ప్రకారం కొద్దిగా పెరిగింది, బట్ ఇంకా ఎందుకు పెరగలేదు, మనం ఎందుకు రెండో స్థానంలోనూ మొదటి స్థానంలో లేము అనే దాని మీద సమీక్ష ఖచ్చితంగా చేసుకుంటాము. అండ్ 100% మీరు ఇవాళ చూసుకుంటే మేము ఒక ఫినిక్స్ పక్షి లాంటి వాళ్ళం అండి. ఎప్పుడైతే విచ్ రైజెస్ ఫ్రమ్ ది యాషెస్, ఫినిక్స్ పక్షి. సో బీజేపీ ఎగ్జాక్ట్ గా అలాంటి ఫినిక్స్ పక్షి లాంటిది. ఎందుకంటే ఇవాళ రోజు మీరు చూసుకుంటే ఒక 2 స్థానాలతో 1985 లో ఒక 2 స్థానాలతో గెలిచిన పార్టీ ఇవాళ రోజు దేశం మొత్తంలో గవర్నమెంట్ ఫామ్ చేసి అన్ని రాష్ట్రాల్లో గవర్నమెంట్ లో ఎన్డీఏ ప్రభుత్వాలు స్థాపించిన పార్టీ మాది. సో అలాంటి ఫినిక్స్ పక్షి. అందుకే అన్నా నేను ఇవాళ రోజు తెలంగాణలో కూడా నేను గత సార్వత్రిక ఎన్నికల్లో 1 ఎమ్మెల్యే 4 ఎంపీ సీట్లతో ఉన్నోళ్ళం. ఇవాళ రోజు 7 ఎమ్మెల్యే సీట్లు 8 ఎంపీ సీట్లతో తెలంగాణలో ఉన్నాం మేము. అండ్ ఎమ్మెల్సీ సీట్లు 2 కొట్టాం మొన్న. అదే విధంగా సమీక్ష చేసి మేము మా తప్పుల్ని తెలుసుకొని డెఫినెట్ గా వి విల్ బౌన్స్ బ్యాక్. బీజేపీకి ఉన్న ఒక గొప్ప మంత్రము, మీరు మంత్ర అనుకోండి లేకపోతే ఒక బలం అనుకోండి, అదే వి విల్ బౌన్స్ బ్యాక్. ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ గత వైభవాన్ని చూపించబోతున్నారు. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదేం రిఫ్లెక్ట్ కాదనుకుంటున్నారా? ఖచ్చితంగా మళ్ళీ పాత ఫలితాన్ని రిపీట్ చేస్తారా బీజేపీ? సో మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు? మేము 100% చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం అండి. 100 కాదు 200% కాన్ఫిడెంట్ ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ మాకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం కానీ కొన్ని వేరే ట్రెండ్స్ ప్రకారంగా కానీ ఆల్రెడీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మా ఓట్ పర్సెంటేజ్ ఇదివరకు కంటే కూడా ఇంకా పెరిగింది. సో ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా ఎక్కువ శాతం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ అన్ని కానీ ఎక్కువ శాతం బీజేపీయే వినేతదని చెప్పి మాకు తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఓటమిలో కూడా మేము చెప్పినట్టు, ఇందాక మీరు చెప్పినట్టు మేము సమీక్ష చేసుకొని ఇంకా మంచి బూత్ మేనేజ్మెంట్, ఈ లో లెవెల్లో బూత్ మేనేజ్మెంట్, ఇంకా క్యాడర్ డెవలప్మెంట్, ఇంకా ఈ లోకల్ లెవెల్లో ఉట్టి అర్బన్ జూబ్లీహిల్స్ లో అర్బన్ ఓటర్సే కాకుండా ఎవరైతే ఈసారి టర్న్అవుట్ రాలేదు బయటకి సరిగ్గా ఓట్ వేయడానికి, అందుకనే కేవలం 49% ఓటు నమోదైంది జూబ్లీహిల్స్ లో ఈసారి. సో చాలా మంది అర్బన్ ఓటర్స్ కూడా బయటకు రాలేదు. సో లోతట్టు ప్రాంతాలు, దిగువమరు మధ్యతరగతి ఓటర్స్ వాళ్ళని కూడా ఇంకా ఎక్కువ అందులో కూడా క్యాడర్ ని పెంచుకునే విధంగా ఈ అన్ని విధాలుగా మేము ఇంకా డెఫినెట్ గా బూత్ మేనేజ్మెంట్ ఇంకా పటిష్టంగా చేసుకుంటాము. ఈ ఓటమి ఫ్యూచర్ ఎలక్షన్స్ అంటే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ఇది ఒక గుణపాఠంగా తీసుకొని ఎలాంటి పోస్ట్ మార్టం నిర్వహించుకోబోతుంది, ఎలాంటి ఫలితాలు మళ్ళీ మెరుగ్గా రాబట్టేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసుకుంటుందో అది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం అయితే వచ్చిందనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. రైట్, మా సీనియర్ కొలీగ్ అసోసియేట్ ఎడిటర్ గణేష్ నాతో జాయిన్ అవుతున్నారు. గణేష్, నిజంగా భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికలు చూసుకుంటే కనుక చాలా దారుణంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని రౌండ్లలో వెనుకబడిపోయింది. ఈవెందో మెజార్టీ కూడా సాధించిన పరిస్థితి. ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే కేంద్ర మంత్రి స్వయంగా ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యంలో ఉన్నాడు. అలాగే ఇంకో కేంద్ర మంత్రి ఇక్కడ ప్రచారం చేశాడు. కొంతమంది జాతీయ నేతలు కూడా వచ్చారు. క్యాడర్ అంతా కూడా ఆ పార్టీకి చెందినటువంటి రాష్ట్ర నేతలంతా కూడా ఇక్కడే మోహరించి ప్రచారం చేసినప్పటికీ కూడా బీజేపీ ఎక్కడా ఏ కోశాన పోటీ ఇచ్చినట్టుగా కనబడలేదు. వెరీ క్లియర్ పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఉంది. నవీన్ యాదవ్ ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం 29,000 మెజార్టీలో ఉన్నారు. సో ఏంటి బీజేపీ ఇంత ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవడానికి కారణాలు అనేకం కావచ్చు, కానీ అట్లీస్ట్ కనీసం డిపాజిట్ దక్కించుకునే పరిస్థితుల్లో కూడా ఆ పార్టీ క్యాడర్ శ్రమించలేదా? ఏం జరిగింది అసలు? రామదాస్, మరొక 3 రౌండ్లు మాత్రమే మిగిలింది. అంటే ఇప్పటికి 7 రౌండ్లు పూర్తయినాయి. నవీన్ దాదాపు 19,619 ఓట్ల మెజారిటీతో ఉన్నాడు. అంటే దాదాపుగా పోలైన ఓట్లు 1,94,631 ఓట్లు, దాదాపు 62,156 ఓట్లు ఆయన గెలుచుకున్నాడు. మరోవైపు 7వ రౌండ్ పూర్తయ్యే సమయానికి సునీతకి సంబంధించి 42,537 ఓట్లు వచ్చినాయి. అంటే 3 రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 3 రౌండ్లు మిగిలి ఉన్న తర్వాత కూడా బీజేపీ పరిస్థితి చూస్తే కేవలం ఆధిపత్యమో లేకపోతే వెనకబడ్డమో కాదు, పూర్తిగా డిపాజిట్ కోల్పోయింది. నిజంగా ఆ పార్టీకి సంబంధించి కీలకంగా ఈ ఎన్నికల్ని ఒకవైపు బీహార్లో దూసుకుపోతుంటే ఆ పార్టీ అధికారం చేపట్టడానికి పరుగులు పెడుతుంటే జేడీయూతో కలిపి ఇక్కడ చూస్తుంటే కనీసం డిపాజిట్ కూడా లేని పరిస్థితి. అంటే పోలైన ఓట్లో దాదాపు 6వ వంతు, అంటే ఒక 30,000, 31,000, 32,000 ఓట్లు పోలవలసిన అవసరం ఉంది. కానీ కేవలం 7,296 ఓట్లు మాత్రమే పోలే. అంటే కనీసం 10,000 ఓట్లు కూడా సంపాదించలేని పరిస్థితి వచ్చింది. అంటే కనీసం డిపాజిట్ రావాలంటే ఇంకొక 20,000 ఓట్లు రావాల్సిన అవసరం ఉంది. అంటే టోటల్గా 7వ రౌండ్ పూర్తయ్యే సమయానికి కాంగ్రెస్ పార్టీకి 9,000 దాదాపు కాంగ్రెస్ పార్టీకి 9,339, బీఆర్ఎస్కి 5,922. అంటే దాదాపుగా ఆ లీడ్లో కనిపిస్తోంది. అంటే టోటల్గా ఇప్పటికి మెజారిటీ 7వ రౌండ్ పూర్తయ్యే సమయానికి మెజారిటీలో 19,619 ఓట్ల మెజారిటీ అనేది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోంది. అంటే టోటల్గా పోలిన ఓట్లు ఇప్పటికీ నవీన్ సంబంధించి 62,556 ఓట్లు, అంటే దాదాపుగా
70,000కి దగ్గరగా వెళ్తుంది. ఇంకా 3 రౌండ్లు మాత్రమే మిగిలింది. ఈ 3 రౌండ్లో ఇప్పటికే దాదాపు 194,000 ఓట్లో దాదాపు మెజార్టీ సంఖ్య అంటే 130,000కు పైగా ఈ కౌంటింగ్ పూర్తయిపోయింది. మిగతాది కాంగ్రెస్ పార్టీకి విజయం ఖరారైంది. ఇంకా మెజార్టీ ఎంత వస్తుంది అనేది ఇంకా ఈ 3 రౌండ్లో అంటే ప్రతి రౌండ్కి 3,000 నుంచి 3,000కు పైగా మెజారిటీ వస్తుంది. కాబట్టి దాదాపుగా ఇంకొక ఈ 3 రౌండ్లు మిగిలి ఉన్నాయి. కాబట్టి దాదాపు ఇంకొక ఒక 6,000 నుంచి 7,000 ఓట్లు వచ్చినా సరే దాదాపుగా 25,000 ఓట్లకు పైగా మెజారిటీతో నవీన్ యాదవ్ విజయం ఖరారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు గెలుపు ఓటమిలు కాదు, మెజారిటీ ఎంత అనేది కాంగ్రెస్ పార్టీ పక్షాన మిగిలింది. ఒకవైపు బీఆర్ఎస్ కూడా ఉన్నది మిగిలిన కొన్ని అంటే యూసఫ్ కూడా కావచ్చు, సోమాజీ కూడా కావచ్చు, లేకపోతే బోరబండ కావచ్చు, ఎర్రగడ్డలోని కొంత భాగం కావచ్చు, ఎక్కడా కూడా ఆధిపత్యాన్ని కొనసాగించలేని పరిస్థితి వచ్చింది. ఇప్పటికే షేక్పేట, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, రెహమత్ నగర్లో బీఆర్ఎస్ కి ఎక్కడా కూడా మెజార్టీ రాలేదు. షేక్పేటలో చాలా ఆశలు పెట్టుకున్నారు, తర్వాత రెహమత్ నగర్ లో ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే గతంలో జరిగిన ఎన్నికలే కావచ్చు, మొత్తం టోటల్ గా 7 డివిజన్లో కూడా దాదాపుగా 7 డివిజన్లో కనీసం 4 డివిజన్ల పైగా అక్కడ కార్పొరేటర్లు ఉన్నారు. బీఆర్ఎస్ కి కార్పొరేటర్లు ఉన్న తర్వాత కూడా ఎక్కడా కూడా మెజార్టీ సాధించలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తీరా చూస్తే దాదాపు 20,000కి దగ్గరగా నవీన్ మెజార్టీ 7 రౌండ్లో కనిపిస్తోంది. మరొక 3 రౌండ్లు మాత్రమే మిగిలినాయి. ఈ 3 రౌండ్లు పూర్తయితే కనీసం 2,500 నుంచి 3,000 ఓట్ల మెజార్టీ ఒక్కొక్క రౌండ్కి తీసుకున్న దాదాపు 25,000కు పైగా ఓట్ల మెజార్టీ సాధించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇంకా ముందుకు వెళితే అంటే ఇదే దూకుడు ఇంకా ముందుకు వెళితే 3,000కు పైగా కానీ ప్రతి రౌండ్లో కూడా విజయం సాధించినట్లయితే 30,000 ఓట్లు అంటే ఏదైతే బీజేపీకి కనీసం డిపాజిట్ రావాల్సిన సంఖ్య ఏదైతే ఉందో దానికి మించి అంటే 30,000కి దగ్గరగా నవీన్కి సంబంధించి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. నిజంగా బీజేపీ పార్టీకి దీనికి ఒక కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రచారం చేశారు. ఆ పార్టీ శ్రేణులు కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, మిగతా అన్ని వర్గాలు ఆ పార్టీకి ఉన్న మిగతా ఏదైతే సెక్టార్లు ఉన్నాయో మిగతా అనుబంధంగా ఉన్న అనేక సంస్థలు చాలా కీలకంగా ఇక్కడ ప్రచారం చేసింది. ఎందుకంటే గతంలో వచ్చిన ఒక 20-25,000 ఓట్ల మెజారిటీ తమకు బలం ఉంది, అదేనంటే కనీసం డిపాజిట్ వస్తుందనే ఒక ఆశతో చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ రోజున లంకా దీపక్ రెడ్డికి వస్తున్న మెజారిటీ చూసుకుంటే దాదాపు 7,296 కేవలం ఓట్లు మాత్రమే, మెజారిటీ కాదు. అంటే కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన 19,619 ఓట్ల మెజారిటీలో కనీసం సగం కూడా రాని పరిస్థితి అయితే బీజేపీ కనిపిస్తుంది. ఇది బీజేపీ నిజంగా వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అంశంగా కనిపిస్తోంది. ఎందుకంటే కేంద్ర మంత్రి ఒక పూర్తి స్థాయిలో ప్రచారం చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఈ రోజున బీహార్లో అంటే రికార్డు స్థాయిలో 243 స్థానాలకి దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ అనుకుంటే మ్యాజిక్ ఫిగర్ అక్కడ ఉండే అంచనాలకు అన్నింటికి తలకిందులు చేస్తూ దాదాపుగా 190 స్థానాల్లో ఆ పార్టీ దూసుకుపోతుంది. అంటే పూర్తిగా అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే కాదు, ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో ఎగ్జిట్ పోల్స్ ని మించి ఆ అంచనాలు కూడా ఇస్తుంది. అలాంటి పరిస్థితుల మధ్య జూబ్లీ హిల్స్ లో ఈ రోజు జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ పూర్తిగా డిపాజిట్ కోల్పోయింది. అప్డేట్ అంతోంది యూసుఫ్ గూడ డివిజన్ సంబంధించి. యూసుఫ్ గూడ డివిజన్ కూడా నవీందే, యూసుఫ్ గూడ కూడా నవీందే. నవీన్ యూసుఫ్ గూడలో కూడా జెండా ఎగరవేశాడు. ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జెండా యూసుఫ్ గూడలో రెపరెపలాడుతోంది. నవీన్ యాదవ్ దే యూసుఫ్ గూడ డివిజన్ అని చెప్తున్నారు. యూసుఫ్ గూడలో మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా శ్రమించాడు. పొన్నం ప్రభాకర్ కృషితో అక్కడ మెజార్టీ సాధించినట్టుగా అక్కడి నేతలంతా కూడా మంత్రిని అభినందిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తా ఉన్నాం. అలాగే కొంతమంది అదే చూడండి పొన్నం ప్రభాకర్ ను నేతలంతా కూడా అభినందిస్తున్నారు. యూసుఫ్ గూడ డివిజన్ లో భారీ ఆధిక్యాన్ని కాంగ్రెస్ పార్టీ మూట కట్టుకుంది. అలాగే నవీన్ యాదవ్ సొంత ఇల్లు కూడా అక్కడే ఉంది. అక్కడే నవీన్ యాదవ్ కూడా యూసుఫ్ గూడ డివిజన్ సంబంధించిన వ్యక్తి కాబట్టి భారీ ఆధిక్యాన్ని కనబర్చింది. ప్రతి డివిజన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్న దృశ్యాలు కనబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున బాణసంచ కాలుస్తూ సంబరాలు చేసుకున్న దృశ్యాలు, అలాగే డోలు వాయిస్తూ డప్పు చప్పులతో బాణసంచా పేలుస్తూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఆ దృశ్యాలు చూస్తున్న బిగ్ టీవీ స్క్రీన్ పై. అలాగే మిఠాయిలు పంచుకుంటూ ఇప్పటికే హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన నేతలంతా కూడా నవీన్ యాదవ్ ఇంటికి వరుస కడుతున్నారు, క్యూ కడుతున్నారు. అలాగే యూసుఫ్ గూడ కోట విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గరికి, కౌంటింగ్ సెంటర్ దగ్గరికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇది గ్రేటర్ హైదరాబాద్ లో 2వ విజయం. కంటోన్మెంట్ తర్వాత తిరిగి జూబ్లీ హిల్స్ ను కైవసం చేసుకొని అధికార కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ లో పాగా వేస్తున్న తద్వారా జీహెచ్ఎంసీ ఎన్నికలకు రూట్ క్లియర్ చేసుకుంటుందా అంటే ప్రస్తుతం అవునని అనిపిస్తుంది. ఒకసారి కాంగ్రెస్ పార్టీ నేతలు చేసుకుంటున్న సంబరాలకు సంబంధించిన దృశ్యాలు చూస్తా ఉన్నాం. డివిజన్ లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనకు కనబడతా ఉన్నాయి. రైట్, ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తా ఉన్నాం. యూసుఫ్ గూడతో పాటు అన్ని డివిజన్ లో స్పష్టమైన ఆధిక్యత కనబడుతుంది. బోరబండ, రెహమత్ నగర్, షేక్పేట, వెంగళరావు నగర్, అలాగే శ్రీనగర్ కాలనీ, సోమాజిగూడ శ్రీనగర్ కాలనీ, ఈ అన్ని ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో నవీన్ యాదవ్ దాదాపు 29,000 ఆధిక్యంలో ఉన్నారు. 19,000 పైగా మెజార్టీ ఉంది. దాదాపు 19,636 లీడ్లో ఉన్నారు నవీన్ యాదవ్. తన సమీప ప్రత్యర్థి మాగంటి సునీతపై 19,636. ఇక ఇప్పట్లో నాకు తెలిసి ఇక విజయం ఖాయం. ఇక బీఆర్ఎస్ బీజేపీ ఓటం దాదాపుగా ఖాయమైపోయాయి. నవీన్ యాదవ్ను అందుకునే పరిస్థితి లేరు. నవీన్ యాదవ్ విన్ అయినట్టుగానే దాదాపుగా మనకు అర్థమైపోయింది. చాలా స్పష్టంగా సంబరాలు కూడా చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు పరస్పరం అభినందనలు తెలుపుకుంటున్న దృశ్యాలు కూడా మనకు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా జూబ్లీ హిల్స్లో గెలుపుకు బాటలు వేసింది కాంగ్రెస్ పార్టీ. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకుంటున్నారు. అలాగే ఓటర్లను ఆకర్షించడంలో కాంగ్రెస్ పార్టీ సఫలీకృతమైంది.